ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ని విడుదల చేసింది. సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ 12/23 వెబ్ నోట్. సో ఓవరాల్గా మే 3వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ టోటల్ 89 పోస్టులకి మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. దాదాపు 4,496 మంది ఎగ్జామ్ రాయబోతున్నారు 13 సెంటర్స్లలో నుంచి. సో మనం డేట్ వైజ్ చూద్దాం. 3వ తారీఖు రోజున తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఎగ్జామ్ ఉంది, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. అదేవిధంగా 4వ తారీఖు రోజున ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది. 5వ తారీఖు రోజున జనరల్ ఎస్ఏ పేపర్. 6వ తారీఖు రోజున హిస్టరీ జాగ్రఫీ పేపర్. 7వ తారీఖు రోజున పాలిటీ గవర్నెన్స్ పేపర్. 8వ తారీఖు రోజున ఎకనామీ డెవలప్మెంట్, ఇండియన్ ఎకనామీ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకనామీ. 9వ తారీఖు రోజున సైన్స్ అండ్ టెక్నాలజీ. టోటల్గా ఈ మొదటి 2 పేపర్లు క్వాలిఫైయింగ్ పేపర్లు, తెలుగును ఇంగ్లీష్. అదేవిధంగా మిగతా 5 సబ్జెక్టు పేపర్లు. సో ఒకసారి ఇక్కడ వీళ్ళు డీటెయిల్గా క్యాండిడేట్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ క్లియర్గా ఇచ్చారు. టోటల్ 4,096 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారని, 13 టెస్ట్ సెంటర్లని, అదేవిధంగా 4 డిస్ట్రిక్ట్స్లలో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారని వీళ్ళు చెప్తున్నారు. మొదటిగా చూసుకుంటే సీరియల్ నెంబర్ 1 విశాఖపట్నం 1,190 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. సెంటర్లు 2 కేటాయించారు. అదేవిధంగా ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలో 1,801 ఎగ్జామ్స్ రాస్తున్నారు. టోటల్గా 6 సెంటర్స్ ఇచ్చారు. అదేవిధంగా తిరుపతి జిల్లాకు సంబంధించి 911 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, 3 సెంటర్లు ఇచ్చారు. అదేవిధంగా అనంతపురం జిల్లా నుంచి 594 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, 2 సెంటర్లు ఇచ్చారు. టోటల్గా 4,496, 13 సెంటర్లు. ఆల్రెడీ హాల్ టికెట్స్ అన్నీ కూడా కమిషన్ వెబ్సైట్లో 21 ఏప్రిల్ 2025 నుంచి డౌన్లోడింగ్ ఆప్షన్ ఇచ్చారని చెప్తున్నారు. క్యాండిడేట్స్ అందరూ కూడా ఉదయం 8:30 కల్లా ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండాలని, 9:30కి కట్ ఆఫ్ టైం అని, 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్ టైం కూడా వీళ్ళు ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు హాల్ టికెట్, ఒరిజినల్ ఐడి, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, గౌట్ ఎంప్లాయీ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్. సో హాల్ టికెట్తో పాటు ఏదైనా గవర్నమెంట్ ఐడి కార్డు తీసుకొని రావాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఏ క్యాండిడేట్ని కూడా 9:45 తర్వాత ఎగ్జామినేషన్ హాల్లోకి అలో చేయాలని చెప్పేసి చెప్తున్నారు. సో కట్ ఆఫ్ టైం వచ్చేసి 9:45 అని వీళ్ళు చెప్తున్నారు. సో సెల్ ఫోన్స్, క్యాలిక్యులేటర్, వాచెస్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ కూడా పర్మిషన్ లేదని చెప్తున్నారు. సో ఇవి కాకుండా ఎటువంటి తప్పులు చేసిన వాళ్ళని డైరెక్ట్ ఎగ్జామినేషన్ హాల్లో నుంచి బయటికి పంపించేస్తామని ఇక్కడ చెప్తున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, డేట్ వచ్చేసి ఇవాళ రిలీజ్ చేశారు, 1 మే 2025. సెక్రటరీ గారి దగ్గర నుంచి అయితే ఇది వచ్చింది. సో ఆన్సర్ బుక్లెట్ అనేది ప్లెయిన్ వైట్ తోటి ఉంటుందని చెప్తున్నారు. వైట్ పేపర్, బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పెన్ మాత్రమే వాడాలని చెప్తున్నారు. అండర్లైనింగ్ చేసే అవకాశం కూడా కల్పించానని చెప్తున్నారు. సో కమిషన్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పింది. జెల్ పెన్ అటువంటివి వాడొద్దని, అదేవిధంగా ఆన్సర్ షీట్ని ఎటువంటి డ్యామేజ్, ట్యాంపరింగ్ చేయొద్దని, అటువంటి ఏం చేసినా కానీ స్కెచ్ పెన్నులు కూడా వాడొద్దని చెప్తున్నారు. సో చాలా క్లియర్గా కమిషన్ అయితే అన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. సో ఎట్టకేలకైతే షెడ్యూల్ని వీళ్ళు ఇచ్చేశారు.
సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. స్టేట్